బొగ్గు గనుల రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి జీఎం మనోహర్ పేర్కొన్నారు. మందమర్రి జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసెంబర్ నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. మందమర్రి ఏరియాలో డిసెంబర్ నెలలో 4.33 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ కాగా నెలాఖరు నాటికి 3,87,202 టన్నులతో 89% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. ఏరియాలోని KK5 బొగ్గు గన్లో 17,000 టన్నులకు గాను 18,939 టన్నులతో 111%, శాంతికని గనిలో 30,000 టన్నులకు 6,014 టన్నులతో 20% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏరియా SO2 GM రాజేశ్వర రెడ్డి, పర్సనల్ మేనేజర్ S శ్యామ్ సుందర్, RKP, KC, OCP, POలు గోవిందరావు, రమేష్, DGM IED రాజన్న, DYPM ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు. గనులలో ఉత్పత్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం గత సంవత్సరంతో పోల్చినట్టయితే గత సంవత్సరం మనకు RK1A నుంచి ఉత్పత్తి జరిగేది, KK1 నుంచి జరిగేది. ఆ రెండు గనులలో మనము మూసివేత కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి 4 గనులలోనే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ 4 గనులు కొంత ఎక్కువ ఉత్పత్తి చేసినా కూడా ఓవరాల్గా 2 గనులలో మనకి ఏదైతే తగ్గిందో అంత మనం ఈ 4 గనులలో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గాను మేము ప్రణాళికలు చేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నెల నుంచి ఇంకా అండర్గ్రౌండ్ గనులలో ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకొని ముందుకు పోతున్నాం. మరి ఆ రకంగా ఉత్పత్తిని పెంచుకునేటువంటి అవసరం ఉంది. రక్షణతో ఉన్నటువంటి ఉత్పత్తి తీసుకురావాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగులందరినీ కోరుతాము. నాణ్యమైనటువంటి బొగ్గు ఉత్పత్తి చేస్తూ వినియోగదారుని సాటిస్ఫై చేసే విధంగా నాణ్యమైనటువంటి బొగ్గు ఉండాలని, అదేవిధంగా వీలైనంత ఉత్పత్తి ఖర్చు తగ్గించుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము.